హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి బెంగన్ తవా మసాలా ఫ్రై రెసిపీ. చూడండి, దీన్ని చేసి చూపించున్నాను. ఇది వేడి వేడి అన్నంలో ఒక వంకాయని ఇలా పెట్టుకొని దీనిలో అలా చక్కగా కలుపుకొని తినాలి. చాలా బాగుంటుందండి. ఈ మసాలాతోటే మీరు కలుపుకొని చక్కగా తినవచ్చు. అంత టేస్టీ, అంత యమ్మీగా ఉంటుందండి. దీనిలో మీరు కావాలంటే కొంచెం నెయ్యి చుక్క వేసుకున్నారంట ఆహాహా అమృతంలాగా ఉంటుంది. చూడండి, చక్కగా కలిపేసుకున్నాను నేను ఎగ్దమ్ వేడి వేడి అన్నంలోనికి. చాలా బాగుంటుందండి. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక బౌల్లోన 2 పెద్ద చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. దాని తర్వాత దీనిలోకి ఒక 2 చెంచాలు కారం వేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్, మీరు కానీ తక్కువ కొంచెం తింటే కారము 1 చెంచాడు వేసుకోండి. దాని తర్వాత కొంచెం కారంగా చాలా బాగుంటుందండి. తగినంత ఉప్పు, దాని తర్వాత ధనియాల పొడి వేస్తున్నానండి 2 చెంచాలు. దాని తర్వాత పసుపు అండి 1/2 చెంచాడు వేస్తున్నాను. వేసి దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇది గరం మసాలా అండి, ఒక 2 చెంచాలు ఇంట్లో చేసింది వేసుకొని దీన్ని చక్కగా కలుపుకోవాలి. తవా మసాలా అనగానే చాలామంది దీన్ని ఎండుమిరపకాయలని నానబెట్టేసి రుబ్బీసి పెడతారు. నేను అలా చేయట్లేదు. సింపుల్ వేలోనే చాలా టేస్టీ మళ్ళీ తొందరగా రెడీ అయిపోయిన డిషెస్లు తెచ్చి చూపిస్తుంటాను మీకు. అందు గురించి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ సంగీత్ రెసిపీస్లో ఇంకేం చూడాలనుకుంటే తప్పకుండా కమెంట్స్ చేసి చెప్పగలరు. మిరపకాయలు రుబ్బి అలా చేయాలని, అలాగే ఇంకా డిషెస్ చూడాలని ఉంటే కొంచెం మళ్ళీ ఒకసారి మెసేజ్ చేస్తే నేను తప్పకుండా మీకు చేసి పెడతాను. కొంచెం నీరు వేసుకున్నాను, ఎందుకంటే చాలా తిక్కుగా ఉంది. ఆ వంకాయ మీద వెళ్ళ పట్టాలి కదా, దాని నుంచి అలాగనుకొని ఎక్కువ నీళ్ళు వేసేయొద్దు. కొంచెం నీరు వేసుకుంటూ థిక్నెస్ అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఒక కప్పుడు మీడియం సైజులోనే తరిగిన ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుందండి. అంటే వెజిటేరియన్కి ఫిష్ ఫ్రై అనుకోండి, వెజిటేరియన్స్కి చాలా బాగుంటుంది. వంకాయలు వస్తాయి కదా, చిన్న వస్తే మనం గుత్తి వంకాయ చేసుకుంటాం, ఇంకా పెద్దలు వస్తే పచ్చడి వంకాయలు చేసుకుంటాం. కానీ ఇలా మధ్యన వస్తే పొడవుగా అవేంటి చాలా బాగుంటాయి. ఇలాగా తవా ఫ్రై చేసుకోవడానికి ఇలాగా చక్కగా కలిపేసుకొని, ఇప్పుడు చూడండి ఉల్లిపాయ వేయగానే ఇంకా తిక్కగా అయిపోయింది. అందుకే 2 చుక్కలు నీళ్ళు వేసుకుని మళ్ళీ కొంచెం దీనికి అడ్జస్ట్ చేసుకోండి. చాలా తిక్కగా అనిపిస్తుంది. ఇలాగ తిక్కుగా మనం అప్లై చేసినా ఉండదు, ఆ వంకాయల మీదకి పడిపోతుంటుంది. ఇలాగా చక్కగా దీన్ని ఇంకా కొంచెం నీరు కావాలంటే వేసుకొని తిక్కగా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక కింగ్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ వంకాయ, దీన్ని తీసుకొని చక్కగా మధ్యకి చీరలు పెట్టండి. ఇలా చూడ ఎంత బాగా ఫ్రెష్గా ఉంది. మా దగ్గర కూరగాయలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి, పండిస్తారు, దగ్గర ఉన్నాయి. ఇలాగా మధ్య నుంచి ఇలాగా చీరలు పెట్టండి. పూర్తిగా కింద దాకా చీర్చి గంటు పెట్టవద్దు, లోన్ నుంచి ఇలాగ ఉన్నట్టుగా గంటు పెట్టండి. పెట్టేసి ఇలాగ క్రాస్ సైన్లోన చూడండి ఎలా గంటలు పెట్టుకోండి. అలా చెప్తానని అలా చూడండి. ఇలాగా పూర్తిగా లాస్ట్ దాకా గంటు పెట్టేశారంటే మసాలా కూడా కిందకు వచ్చేస్తుంది. అందు గురించి చెప్తున్నాను. ఇలాగా చక్కగా గంటలు పెట్టేసుకోండి. ఎన్ని వంకాయలు మీరు తీసుకోవాలనుకుంటే అన్ని పెట్టేసుకోండి. నేను ఒక 3-4 తీసుకున్నాను. చూడండి, ఇలాగా అన్ని వంకాయలని ఇలా గంటలు పెట్టి తీసేసుకున్నాను నేను. దీనికి ఒక్కొక్కటి తీసుకుంటూ చక్కగా మసాలా పెట్టుకోవడమే. చూపిస్తాను మీకు. ఇలాగ గంటలు మధ్య నుంచి ఓపెన్ చేసి ఇలాగ మధ్యలోనే కూర్చేయాలి. గుత్తి వంకాయకి ఎలా పెడతామో అలాగా. గుత్తి వంకాయ కంటే చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న వంకాయలు ఏంటి మనం గుత్తి వంకాయ చేస్తాం, కొంచెం
చేదులాగా అనిపిస్తుంది కొంచెం అని. ఇందులో అలాగ అనిపించదు, అంత రుచిగా ఉంటుంది, చక్కగా తినేస్తారు. ఇంకా వంకాయ తినకపోయిన వాళ్ళు ఇంకా ఆహా చాలా బాగుంది ఇంకొకసారి ఇవ్వండి అనుకొని తీసుకొని తింటారు. దీనికి చక్కగా వేడి వేడి అన్నంలో ఇలా పొరుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో నేను చూపించాను. మీరు దీనికి రోటీతోటి తినొచ్చు, నార్మల్ పప్పు ముద్దపప్పుతోటి అన్నంతో చాలా బాగుంటుందండి. ఇలాగా చక్కగా దీన్ని వంకాయని అన్ని వంకాయల్ని ఇలాగ చక్కగా మనం సర్దీసి పెట్టేసుకోవాలి. ఫ్రైయింగ్ పాన్ దగ్గరికి వెళ్దామా. దాని తర్వాత ఆయిల్ వేసేయాలి ఒక 4-5 చెంచాలు. కడాయి తీసుకోవద్దు, కడాయి తీసుకుంటే అది కిందకు ఉండిపోతుంది, చక్క చేయలింగ్ కాలుతాయి మనకి, ఆ చక్క వేగదు. ఇంకేలాగా ఫ్రైయింగ్ ప్యాన్ ఏదో చేపల ఫ్రై మళ్ళీ మనం ఆమ్లెట్లు వేసుకుంటాం, ఫ్రైయింగ్ ప్యాన్ ఉంటుంది కదా, అలా తీసుకోండి. లేకపోతే మనము తవా కూడా తీసుకోవచ్చు, రొట్టెలు చేసింది. దాని తర్వాత ఇలాగ పట్టి దీనికి ముందు మసాలా పెట్టిన సైడ్ ఇలాగ దీనికి ఇలా పెట్టాలి. ఇలాగ బయటికి మసాలా బయటకు వస్తుంది, మీరు గాబరు అవ్వద్దు, అలాగ వేగాలి. వేగితే కదా రుచి వస్తుంది, మసాలా కూడా వచ్చేది కదా. ఇప్పుడు చక్కగా వేగుతుంది, చూపిస్తాను మీకు. కొంచెంసేపు వేగిన తర్వాత మనం పలట్ చేసేసి ఆ మసాలా అత్తించేస్తే అద్దుకుపోతుంది. చూపిస్తాను మీకు. ఇలాగ వేసి మీ ఫ్రైయింగ్ ప్యాన్లోన ఎన్ని పడతాయో అన్నీ వేయండి. ఎక్కువ వేసి క్రౌడ్ చేస్తే అవి ఒక చక్కగా వేగవు. దీన్ని మూత పెట్టి చిన్న మంట మీద దీనికి ఒక 5-6 నిమిషాలు వేగనివ్వాలి. 5-6 నిమిషాల తర్వాత ఇలాగ మళ్ళీ ఒకసారి పల్టాయించేయాలి. చూడండి, కిందన వాటర్ లాగా ఉండేది అంతా ఆరిపోయింది. దాని తర్వాత ఈ మసాలా ఉన్నదా అలాగా పైకి అత్తించుకోయండి. ఎందుకంటే మనం చేస్తాడు అల్లటి పల్లెట్లోనే ఎలాగైనా కింద అంటుంది, మన చేపలకైనా అంటుంది, ఏదైనా అలా మసాలా పెడతాలుగానే అవుతుంది. గుత్తొంకాయకైనా మరి ఇంకా ఆపరపడక్కర్లేదు. ఇలా చేసి మళ్ళీ సైడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వండి. ఈ వంకాయ సైడ్ వంకాయ కొంచెం నేను మందంగా కట్ చేస్తాను, అంటే ముందుది కొంచెం చిన్నదిలో కట్ చేస్తాను కదా, కిందది మందంలో. మీరు కానీ చాలా థిన్ స్లైసెస్లు చేస్తే తొందరగానే అయిపోయి, కానీ థిన్ స్లైసెస్లోనే మసాలాలు ఎక్కువ పట్టవు, అంటే నార్మల్ సైజులో ఈక్వల్గా కట్ చేసుకోండి. మళ్ళీ రెండో పక్క ఇంకా దీనికి టర్న్ చేసి పల్లటి చేసి ఆహా ఏం వాసన వస్తుందో అరోమా బాబా. పల్లటి చేసి దీన్ని చక్కగా వేపుకోవాలి. దీన్ని పల్లటి చేసిన తర్వాత 2-3 చెంచాల ఆయిల్ మళ్ళీ వేసుకొని దీన్ని చక్కగా ఇలాగ అంచుకుంటూ చక్కగా వేపుకోవాలి. 2 రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో. మా ఆయన అయితే చాలా బాగుంది లొట్టలు వేసుకొని తిన్నారు. తప్పకుండా మా అమ్మ బయట ఉంటున్నారు, బొంబాయిలో మమ్మీ వాళ్ళు వేరే స్టేజ్లో ఉంటున్నారు. మా అమ్మ అయితే ఫోన్ చేసి చెప్పింది చాలా బాగుంది, దీన్ని నేను ఎప్పుడు వస్తే అప్పుడు నా గురించి చేసి పెట్టు అంటే తప్పకుండా అని చెప్పాను. ఏంటి ఎక్కువ మసాలా నూరులు పెట్టడం అవసరం లేదు. ఇంట్లో ఉన్న పొడి మసాలాలు ఉంటాయి, ధనియాల పొడి, కారం, అవన్నీ బస్ అంతే. ఆనియన్ మనం కట్ చేసుకోవాలి, ఆనియన్ ఇలా వంకాయలు మధ్య నుంచి చీర్చుకోవాలి, అంతే. ఏం పెద్ద పనేం కాదు. చూడండి ఇలాగా చక్కగా వేగుతుంది, మాడిపోయింది అనుకోవద్దు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా తిని చూడండి. చాలామంది అని కూడా నలుపు వచ్చింది, ఏంటి మాడిపోయిందా, మాడలేదు నాన్న, ఇది చక్కగా వేగింది. చూడండి వంకాయ అండి అతి రుచి. దాని తర్వాత దీనిపైన సన్నంగా తరుగుకున్న కొత్తిమీర వేసుకుంటా చాలా బాగుంటుంది. ముందు నుంచి వేసియొద్దు, మాడిపోద్ది, చాలా బాగుంటుంది. ఇలాగండి ఇలాగ వేసి అంతేనండి, రెడీ అయిపోతుంది టేస్టీ తవా వంకాయ మసాలా ఫ్రై రెసిపీ. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి చేసి చూడండి. నేను అన్నాను కాదు, మీరు తప్పకుండా ఒకసారి చేసి చూడండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా ఏంటి మసాలా బెంగన్ తవా ఫ్రై మసాలా బెంగన్ అంటే వంకాయ. చూడండి దేనికి అంతేనండి, తీసేయడమే. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది. మళ్ళీ ఇంకా ఫ్రైయింగ్ ప్యాన్లోన ఎలాగా 4-5 చెంచాలు ఆయిల్ వేసి, ఆయిలింగ్ చూస్తున్నారు కదండి, ఎక్కువ డీప్ ఫ్రై అండ్ చేసినందుకు నేను ఆయిల్ వేయని. ఇంకెప్పుడు ఇంకా నా ఏ డిషెస్లో చూసినా మీరు ఎక్కువ ఆయిల్ ఉండదు. ఇలాగా మళ్ళీ 2 వేసుకుంటున్నాను వంకాయలు.
చక్కగా దోరగా వేయించుకుంటే ఆహాహా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వంకాయ కూరలు వండడం ఇవన్నీ చేస్తుంటాము. మనకి ఇంకా కష్టం కదా, ఇప్పుడు ఒక్క పెడుతుంది, ఎండలు పెరిగిపోయాయి. అలాంటప్పుడు సింపుల్గా వండిసి పెట్టిస్తే మన వాళ్ళు ఇంకా బాగా ఆనందంగా ఉంటే మనకి ఇంకా పని కొంచెం తగ్గుతుంది, మసాలాలు లేకపోతే. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ బెంగన్ మసాలా తవా ఫ్రై రెసిపీ. చాలా బాగుంటుంది, ఒక్కసారి చేసి చూడండి. మళ్ళీ నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ సంగీస్ రెసిపీస్లో మరి ఏం చూడాలనుకుంటే తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.